అందరికీ నమస్కారం. నేను బిందుని. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. మునుపటి అంశంలో మనం మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలను చర్చించాము. మొదటి ప్రపంచ యుద్ధానికి 4 ప్రధాన కారణాలు మిలిటరిజం, జాతీయవాదం, సామ్రాజ్యవాదం మరియు పొత్తులు. ఈ కారణాలు వివిధ కారణాల వల్ల మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో మిలిటరిజం ఒక పెద్ద అంశం. ఎందుకంటే దేశాలు తమను తాము రక్షించుకోవాలన్నారు. మిత్రరాజ్యాలు యుద్ధంలో విజయం సాధించాయి. అభ్యాస ఫలితాలు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం. వర్సైలెస్ ఒప్పందం 1919. ది లీగ్ ఆఫ్ నేషన్స్ 1920. రష్యన్ సోషలిస్ట్ విప్లవం 1917 నుంచి 1922. స్టాలిన్ ఎదుగుదల. ప్రపంచంపై రష్యన్ విప్లవం ప్రభావం. ఆర్థిక మాంద్యం 1929, 1939. జర్మనీలో ఆర్థిక మాంద్యం. ఫాసిజం, నాజీయిజం పెరుగుదల. నాజీల క్రింద మహిళలు. కీలక పదాలు. 1. పెట్టుబడిదారీ విధానం. ప్రైవేటు వ్యక్తులు ఉండే ఆర్థిక వ్యవస్థ లేదా వ్యాపారాలు, స్వంత మూలధన వస్తువులు. 2. సోషలిజం. రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ. దీనిలో ఆస్తి మరియు ఉత్పత్తి సాధనాలు సాధారణంగా స్వంతం. రాష్ట్రం లేదా ప్రభుత్వంచే నియంత్రించబడుతుంది. 3. విప్లవం. దేశాన్ని పరిపాలించే విధానంలో మార్పు, సాధారణంగా వేరే రాజకీయ వ్యవస్థకు. 4. కమ్యూనిజం. కమ్యూనిజం రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ. దీనిలో ప్రధాన ఉత్పత్తి సాధనాలు, గనులు మరియు కర్మాగారాలు ప్రజల సొంతం మరియు నియంత్రించబడతాయి. 5. ఒప్పందం. ఒక బైండింగ్ అధికారిక ఒప్పందం లేదా ఒప్పందం. 1919లో వర్సైలెస్ ఒప్పందం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అనేక చర్చలు మరియు ఒప్పందాలు జరిగాయి. వర్సైలెస్ ఒప్పందం మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులో సంతకం చేయబడిన శాంతి పత్రం. ఇది జూన్ 28, 1919న ప్యాలెస్లోని హాల్ ఆఫ్ మిర్రర్స్లో బ్రిటన్, మిత్రరాజ్యాలు మరియు అనుబంధ శక్తులు మరియు జర్మనీచే సంతకం చేయబడింది. బ్రిటన్ మరియు దాని మిత్రదేశాలు నిబంధనలు మరియు షరతులను విధించాయి. ఓడిపోయిన శక్తులపై ఒప్పందం. ఆస్ట్రో హంగేరియన్ మరియు ఒట్టోమన్ టర్కీ సామ్రాజ్యాలు. చిన్న దేశ రాష్ట్రాల్లోకి రిపబ్లిక్ ఆఫ్ టర్కీ మరియు ఆఫ్రికాలోని కాలనీలు భర్తీ చేయబడ్డాయి. జర్మన్ సామ్రాజ్యం కూడా విచ్ఛిన్నమైంది మరియు దాని స్థానంలో ప్రజాస్వామ్య గణతంత్రం ఏర్పడింది. ఆస్ట్రియా, హంగేరీ, యుగోస్లేవియా, చెకోస్లోవేకియా, ఎస్టోనియా, లాత్వియా, ఫిన్లాండ్ మొదలైన పెద్ద సంఖ్యలో కొత్త దేశాలు ఏర్పడ్డాయి.
ఈ ఒప్పందం కొన్ని జర్మన్ భూభాగాలను పొరుగు దేశాలకు ఇచ్చింది మరియు ఇతర జర్మన్ భూభాగాలను అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంచింది. అదనంగా జర్మనీ దాని విదేశీ కాలనీల నుండి తొలగించబడింది. దాని సైనిక సామర్థ్యాలు తీవ్రంగా పరిమితం చేయబడ్డాయి మరియు మిత్రరాజ్యాల దేశాలకు యుద్ధ నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది. ఈ ఒప్పందం 58 మంది సభ్యులతో లీగ్ ఆఫ్ నేషన్స్ను కూడా సృష్టించింది. ది లీగ్ ఆఫ్ నేషన్స్ 1920. లీగ్ ఆఫ్ నేషన్స్ ఒక అంతర్జాతీయ సంస్థ. లీగ్ ఆఫ్ నేషన్స్ యుద్ధాలను ఆపడం, ప్రజల జీవితాలు మరియు ఉద్యోగాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అభివృద్ధి, కార్మిక సంక్షేమం మరియు ఆరోగ్యం కోసం కూడా పనిచేసింది. లీగ్ ఆఫ్ నేషన్స్ 58 మంది సభ్యులతో ప్రారంభమైంది. ఇది పరిమిత విజయాన్ని సాధించింది కానీ రెండవ ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడంలో విఫలమైంది. రష్యన్ సోషలిస్ట్ విప్లవం 1917 నుంచి 1922. 20వ శతాబ్దం ప్రారంభంలో రష్యాను జార్లు పాలించారు. చాలామంది రష్యన్ల జీవనోపాధి వ్యవసాయం నుండి వచ్చింది. తరచుగా రైతుల మధ్య పోరాటాలు జరిగేవి. భూస్వామ్య ప్రభువులు చాలా భూములను కలిగి ఉన్నారు మరియు చాలామంది రైతులు వారు సాగు చేసిన భూమికి కౌలు చెల్లించారు. ఈ కాలంలో రష్యా తన రాచరికాన్ని రద్దు చేసింది మరియు 2 వరుస విప్లవాలు మరియు రక్తపాత అంతర్యుద్ధం తర్వాత సోషలిస్ట్ ప్రభుత్వ విధానాన్ని అవలంబించింది. రష్యా 2 మిలియన్ల సైనికులు మరియు పౌరులను కోల్పోయింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో మానవ ప్రాణాలను కోల్పోయిన అతిపెద్ద దేశంగా మారింది. ఈ సంఘర్షణ చివరికి రష్యా అంతర్యుద్ధంలో బోల్షెవిక్ విజయానికి దారితీసింది మరియు 1922లో సోవియట్ యూనియన్ స్థాపనకు దారితీసింది. చివరగా టీఎస్ఏఆర్ 1922లో యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్లో చేరడానికి అంగీకరించారు. స్టాలిన్ ఎదుగుదల 1924లో వ్లాదిమిర్ లెనిన్ మరణం తర్వాత స్టాలిన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడయ్యాడు. అతను తన సంపూర్ణ నియంత్రణను స్థాపించాడు మరియు అన్ని వ్యతిరేకతలను అంతం చేశాడు. యుఎస్ఎస్ఆర్ యొక్క ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి స్టాలిన్ తన శక్తిని ఉపయోగించాడు. యుఎస్ఎస్పి ఆర్థిక అభివృద్ధిని ప్లాన్ చేయడం ప్రారంభించింది 1928లో పంచవర్ష ప్రణాళికలతో. స్టాలిన్ భారీ పరిశ్రమను అభివృద్ధి చేయడం మరియు వ్యవసాయాన్ని సమిష్టి చేయడంపై దృష్టి చేశారు. ప్రపంచంపై రష్యన్ విప్లవం ప్రభావం. రష్యన్ విప్లవం ఒక రాజకీయ మరియు సామాజిక విప్లవం. ఈ కాలంలో రష్యా తన రాజరికాన్ని రద్దు చేసి సోషలిస్ట్ ప్రభుత్వాన్ని అనుసరించింది. యుఎస్ఎస్ఆర్ యొక్క అనుభవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు, ప్రత్యేకించి సమానత్వం మరియు జాతీయ విముక్తి ఆలోచనలకు కట్టుబడిన వారికి స్ఫూర్తినిచ్చింది. వారు కమ్యూనిస్టులుగా మారి తమ దేశాల్లో కమ్యూనిస్టు విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. ఎంఎన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి అనేక మంది భారతీయ నాయకులు మరియు జవహర్లాల్ నెహ్రూ కూడా స్ఫూర్తి పొందారు. ఆర్థిక మాంద్యం 1929 నుంచి 1939. 1929 మరియు 1939 మధ్య స్టాక్ మార్కెట్ అనుభవించింది విలువలో దాదాపు 90% నష్టం.
మహామాంద్యం సమయంలో 11,000 బ్యాంకులు విఫలమయ్యాయి. చాలామందికి పొదుపు లేకుండా చేసింది. అక్కడ పేదరికం, నిర్జనమైపోవడం, నిరాశ్రయులు మొదలైనవి ఉన్నాయి. ఆర్థికవేత్తలు మరియు రాజకీయ నాయకులు ఈ క్షీణతకు కారణాన్ని చర్చించారు. ఆ సమయంలో యుఎస్ అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు. ఇది మాంద్యం బాధితులకు ఉపశమనం, ఆర్థిక సంస్థల సంస్కరణలు మరియు ఆర్థిక పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటుంది. కొత్త డీల్ ఉంది. 1. పెద్ద ప్రజా పనులను చేపట్టడం. 2. శాశ్వత పదవీ విరమణ పెన్షన్లను ఏర్పాటు చేసింది. 3. వికలాంగ కుటుంబాల సంక్షేమం, ఆహార గృహాలు, ఆరోగ్యం మరియు పిల్లల విద్య మొదలైనవి. ఈ విధంగా రాష్ట్రం ప్రభావాలను తగ్గించడానికి ప్రయత్నించింది. జర్మనీలో ఆర్థిక మాంద్యం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సైలస్ ఒప్పందం నిబంధనల ప్రకారం జర్మనీ తీవ్రంగా శిక్షించబడింది. 1918 నుండి 1933 వరకు నష్టపరిహారం చెల్లింపులు, అధిక ద్రవ్యోల్బణం మరియు మహామాంద్యం జర్మన్ ప్రజలకు చాలా ఆర్థిక కష్టాలను కలిగించాయి. ఆర్థిక సంక్షోభం ప్రజలలో తీవ్ర ఆందోళన మరియు భయాన్ని సృష్టించింది. ఇది ప్రభుత్వంలో రాజకీయ అస్థిరతకు కారణమైంది. ఫాసిజం, నాజీయిజం పెరుగుదల. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో ముఖ్యంగా ఓడిపోయిన దేశాలలో ఫాసిజం అభివృద్ధి చెందిన ఒక భావజాలం. ఇది రాజ్య నియంత్రిత పెట్టుబడిదారీ విధానం మరియు సోషలిజం మరియు కమ్యూనిజాన్ని వ్యతిరేకించింది. హిట్లర్ శక్తివంతమైన వక్త. అతని మాటలు చాలామందిని నాజీయిజం వైపు కదిలించాయి. హిట్లర్ నాజీ పార్టీకి ప్రశ్నించని నాయకుడు. 1932లో అధికారంలోకి వచ్చిన వెంటనే అప్రజాస్వామిక మరియు నిరంకుశ పాలనను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. అతను రాజకీయ ప్రత్యర్థులను, ముఖ్యంగా కమ్యూనిస్టులను అరెస్టు చేసి నిర్బంధ శిబిరాల్లో ఉంచాడు. నాజీల క్రింద మహిళలు. నాజీ భావజాలం జర్మన్ మహిళలకు రాజకీయ మరియు వృత్తి జీవితంలో తక్కువ లేదా స్థానం లేదని భావించింది. బదులుగా వారి ప్రధాన పాత్ర వివాహం, సంతానం మరియు పిల్లలను పెంచడం. యుద్ధం కారణంగా 4 సామ్రాజ్యాలు కూలిపోయాయి. పాత దేశాలు రద్దు చేయబడ్డాయి మరియు కొత్తవి ఏర్పడ్డాయి. సరిహద్దులు పునర్నిర్మించబడ్డాయి. అంతర్జాతీయ సంస్థలు స్థాపించబడ్డాయి మరియు అనేక కొత్త మరియు పాత సిద్ధాంతాలు ప్రజల మనస్సులలో స్థిరంగా నిలిచిపోయాయి.